వికాస తరంగిణి ప్రజ్ఞ ట్రస్మా ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షల సందర్భంగా మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సెవెన్ హిల్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శ్రీ 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 త్రిదండి దేవావాద రామానుజ జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సెవెన్ హిల్స్ వ్యవస్థాపకుడు బీజేపీ సీనియర్ నాయకుడు గోనెష్ శ్యామ్ సుందర్రావు మాట్లాడుతూ మోటివేషన్ కార్యక్రమం మా పాఠశాలలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాల నెలకొల్పి 50 వసంతాలు అవుతుందని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సెవెన్ హిల్స్ పాఠశాల వ్యవస్థాపకురాలు గోనె భాగ్యలక్ష్మి, ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు యాదగిరి శేఖర్, వికాస తరంగిణి సమన్వయకర్త హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. Dance classical performance kids. Okay. ఎవరు కలుగుతున్నారు రేపు చెప్తాను. కొన్ని పెట్టుకున్నాను అనుకున్నా ఆడాకి వచ్చిన ఫోన్ మర్చిపోయి దాన్ని కావాలని కోరుకుంటుంది. దాన్ని అందించడంలో మనలో కొంత లోపమైనప్పటికీ తిరిగి మన మోడీ గారు భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టాలి అని అంటే మనం ఎక్కడో పనికిరాని చెత్తని మన బుర్రలలో కాదు మనం నింపుకోవాల్సింది మన భారతీయ ఋషులు అందించిన విజ్ఞానాన్ని, ప్రాచీన విజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అందుకు తగినట్టుగా మన విద్యా విధానంలో మార్పులు కావాలి అని సమాజానికి వారు ఈనాడు పిలుపునిస్తున్నారు. మనం కూడా ఇంకా అది మారేటప్పటికీ మనం మళ్ళీ ఎంతకాలం పడుతుందో తెలియదు, కానీ సో వీఆర్ షుడ్ బీ ఇన్ ద సిస్టమ్ వాట్ ఎవర్ టుడే టు లీడ్ అవర్ లైఫ్, టు లెర్న్ సంథింగ్ విత్ అవర్ పాలసీస్ వాట్ ఎవర్ ఇంప్లిమెంటింగ్ టుడే. కానీ అవుట్ ఆఫ్ సిలబస్ మనకి మనం తెలుసుకోవాల్సిన భారతీయ విజ్ఞానాన్ని తప్పక తెలుసుకోవాలి అని జిఎస్ వారు అమెరికాలో ఆరంభించబడింది యాక్చువల్లీ ప్రజ్ఞ. అక్కడ పిల్లల్ని పెంచాలంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ వాళ్ళు మాంటిసోరీలోనో లేకపోతే బేబీ కేర్ సెంటర్లో ఉన్నప్పుడే వాళ్ళకి చెప్తారు, ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేస్తే
అది మీ నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, అన్న కావచ్చు, ఆ ఇంటి పక్కవాడు, ఇంటి పక్కవాడు ఎవరైనా సరే మిమ్మల్ని హర్ట్ చేస్తే మీరు వెంటనే 911కి ఫోన్ చెయ్యండి. ఆ చిన్నప్పుడే వాళ్ళకి చెప్తారు. మనకు కూడా నెంబర్ ఉందా లేదా, 100. అలాగే వాళ్ళకి 911 చిన్నప్పటి నుంచే వాళ్ళకి అది పరిచయం చేస్తారు. ఇంట్లో అమ్మ తిట్టినా నాన్న తిట్టినా పిల్లలు ఏం చేస్తారు, 911కి డైల్ చేస్తారు. వెంటనే పోలీసులు వస్తారు, అక్కడ కాప్స్ వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు పేరెంట్స్కి. ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే తల్లిదండ్రుల్ని ప్రిజన్కి, పిల్లల్ని హోమ్స్కి పంపిస్తారు. అలాంటిది ఒకటి మనం 12-15 సంవత్సరాలకి పూర్వం నెదర్లాండ్స్లో జరిగింది. ఇండియన్ ఫ్యామిలీ ఒకటి అలాగే పిల్లల్ని వాళ్ళు మంచిగా ఉంచాలి అని ఏదో పాపం వాళ్ళు కొట్టినందుకో తిట్టినందుకో అక్కడ వాళ్ళకి కోర్టు జైలు శిక్ష వేసింది. విన్నారా లేదా? పెద్దలు ఎవరైనా మనల్ని మందలిస్తున్నారంటే, తల్లిదండ్రులు ఎవరైనా మనల్ని మందలిస్తున్నారంటే ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్, మనం బాగుండాలని కోరుకుంటారు. కానీ అమెరికా లాంటి దేశాల్లో అక్కడ చట్టాలు దాన్ని అంగీకరించవు. పిల్లలకి వాళ్ళ స్వతంత్రత ఉండాలి అని తల్లిదండ్రులు కూడా మందలించడానికి వీలు లేకుండా వాళ్ళకి అక్కడ చట్టాలు సపోర్ట్ చేస్తుంటాయి. అది చూసిన తర్వాత అక్కడికి వెళ్ళిన మన వాళ్ళంతా పిల్లల్ని పెంచడం కష్టం కనుక వాళ్ళు పాపం ఏదో సంపాదించుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు కనుక పిల్లలు పుట్టగానే వాళ్ళు స్కూలింగ్ అవసరం కాగానే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తాతయ్య దగ్గరనో, అమ్మమ్మ దగ్గరనో, నానమ్మ దగ్గరనో వదిలేసి ఇక్కడ స్కూల్స్లో జాయిన్ చేసి పిల్లలకి దూరంగా అక్కడ వాళ్ళ బ్రతుకులు బ్రతుకుతున్నారు. కొంతమంది టోటల్గా మళ్ళీ ఇండియాకి వాపసు వస్తున్నారు. జిఎస్వామి వారు ఆ స్థితిని చూసిన తర్వాత అనుకున్నారు, ఎక్కడ ఉన్నా మన పిల్లలకి మన సంస్కృతిని, మన విజ్ఞానాన్ని నేర్పించుకోవడమే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా సొల్యూషన్. కనుక మన పిల్లలు అమెరికాలో ఉండనివ్వండి, వాళ్ళు అక్కడి స్కూల్స్లో చదువుతూ ఉంటారు. కానీ మన విజ్ఞానాన్ని, మన సంస్కారాన్ని, మన సంస్కృతిని కూడా పిల్లలకి మనం నేర్పించాలి అని ఒక కరిక్యులం తయారు చేశారు. ఒక 8 to 12 మాడ్యూల్స్ ఉంటాయి. ఒక 6 monthsకి ఒక మాడ్యూలు లేదా 1 yearకి ఒక మాడ్యూలు మనకి ఒక కరిక్యులం ఉంటుంది. మనకి మన భారతీయ సంస్కృతిని చక్కగా స్పష్టంగా మనకి అవగాహన కలిగించేటువంటి సబ్జెక్ట్స్ని మనకి అక్కడ పిల్లలకి ప్రజ్ఞ అనే పేరుతో నేర్పిస్తున్నారు. ఇందాక మన శేఖర్రావు గారు చెప్పినట్టుగా more than 25,000 స్టూడెంట్స్ దే ఆర్ లెర్నింగ్ ప్రజ్ఞ ఇన్ దేర్ సెంటర్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రజ్ఞ ఇప్పుడు మనకి శేఖర్రావు గారు ప్రజ్ఞ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు, తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్గా. నిజానికి వారి బాధ్యత ట్రస్మా ప్రెసిడెంట్, అంటే తెలంగాణ స్టేట్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది లేదా అసోసియేషన్, దానికి వారు అధ్యక్షులుగా ఉండి పిల్లలకి ఏదైనా విలువలు చెప్పాలి, ఎలా వాళ్ళకి విలువలను మనం అందించాలి అని వారు తపన పడే సమయంలో వారికి జిఎస్వామితో పరిచయం ఏర్పడింది. వారికి అనిపించింది జిఎస్వామి వారి ఆలోచనకు తగినట్టుగా ప్రజ్ఞా ద్వారానే మనం పిల్లలకి వారికి విలువలని మనం చెప్పగలుగుతాము, వారికి మన సంస్కృతి సంస్కారాల్ని అందివ్వగలుగుతాము అని. వెంటనే వారు జిఎస్వామి వారిని కలిసి, అయ్యా నేను కూడా ఈ ప్రజ్ఞ కోసం పనిచేస్తాను అని ఇప్పుడు తెలంగాణ స్టేట్ ప్రజ్ఞ కోఆర్డినేటర్గా కూడా వారు సేవలు అందిస్తున్నారు. అందుకోసం ఈ మాట చెప్తున్నా. కనుక మన భగవద్గీత, మహాభారతము, రామాయణం ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మానవతా విలువలని చక్కగా స్పష్టంగా మనకి అందించే గ్రంథాలు. 10th క్లాస్ పిల్లల యొక్క మోటివేషన్ క్లాస్ అరేంజ్ చేసిన వారికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ 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 శ్రీధర్ని దేవనాథ జిఎస్వామి గారికి పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా మన రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ గారు, అదేవిధంగా మరి వారి బృందానికి, మరియు స్థానికంగా ఉన్న మన కోఆర్డినేటర్ గారైన హనుమంతరావు గారికి, జట్
మరియు వివిధ పాఠశాలల నుంచి వచ్చిన పిల్లలందరికీ కూడా టీచర్స్కు మేనేజ్మెంట్ వారికి అందరికీ స్వాగతం. ఈనాడు మా భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అనుకోకుండా ఇది మాకు ఈ అవకాశం దక్కింది. అంటే స్వామివారు సంకల్పించారు, ఏదో పేరుతోటి వెళ్ళాలి అక్కడికి, అని వారు రావడం మాకు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాలంటే, మరి స్కూల్ ప్రారంభించి ఈ మొన్న జనవరికి 50 సంవత్సరంలో అడుగుపెట్టాం. మరి వారే సంకల్పించారు బ్లెస్సింగ్ ఇవ్వడానికి ఇంత దూరం రావడం. మరి పిల్లలందరికీ కూడా మోటివేషన్ ఇవ్వడానికి ప్రత్యేకంగా మా స్కూల్ని ఎంచుకోవడం, స్థానికంగా ఉన్న జడ్జ్ వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వారందరినీ ఉద్దేశించి మన శేఖర్ గారు ఒకసారి మాట్లాడతారు. తర్వాత స్వామి గారి యొక్క ఆశీర్వాద ప్రచారం ఉంటుంది. మనం అందరం కూడా వివిధ స్కూల్ నుంచి వచ్చాం. మంచిర్యాలకు మంచి పేరుంది, మంచి డిసిప్లిన్ గల పిల్లలు చాలా బాగా ఉంటారు, అందరూ మంచి డిసిప్లిన్గా పాటిస్తారనే ఒక రెప్యుటేషన్ మంచిర్యాలకు ఉంది. ఆ రెప్యుటేషన్ మీరు అందరూ కూడా పాటిస్తారని కోరుతూ, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి బాలకృష్ణరావు గారు, జెట్ యొక్క రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు, వారు కూడా రావడం, వారికి కూడా స్వాగతం. మరి మీ వచ్చిన పిల్లలందరికీ కూడా స్వాగతం పలుకుతూ